నమస్తే వీతును స్వాగతం లక్ష్మణ సమాజం మరి హిందువులు గొప్పగా పూజించినటువంటి గోమాతను మరి ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఉంది. మరి ఇక్కడ సమావేశ మందిరంలో మరి మహేష్ అగర్వాల్ గారికి కూడా ఒక క్యాబిన్ ఇచ్చి మరి రాష్ట్రం పశువుల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అయితేనేమి అలాగనే వాటికి వస్తున్నటువంటి జబ్బులు కూడా ట్రీట్మెంట్ చేసేందుకు అంబులెన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారిని అడిగి మరికొన్ని విషయాలు చెప్తున్నారు. చెప్పండి సార్, ఈ యొక్క కార్యాచరణ చూస్తుంటే గోవులకు మంచి జరుగుతుందని తెలుస్తుంది, దీన్ని ఎలా చేస్తారు? మనకు ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ వచ్చి కూడా 7 సంవత్సరాలు అయిపోయినాయి. కానీ ఇప్పుడు వరకు ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క గవర్నమెంట్ ముందుకు వచ్చి పశువుల కోసం అంతగానో తాపత్రయపడలే. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు పశుసంవర్ధక శాఖ చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం దీనికోసం పూర్తిగా అంకితమై మాకు నెల 15 రోజుల ముందే మీటింగ్ అయ్యి దాంట్లో వాళ్ళు మాకు అంబులెన్స్ అనేది గోశాలలోకి ప్రత్యేక అంబులెన్స్ ఇప్పిస్తా అన్నారు. ప్లస్ మాకు సభ్యుల కోసం ఒక ఆఫీస్ కూడా ఇస్తా అన్నారు. అవి 2 మాటలను వాళ్ళు నిలబెట్టుకున్నారు. దీంతోపాటు చాలా విషయాల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. దానికి మేము పూర్తి స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. దీంతోపాటు ఏముందంటే ఇక్కడ చిన్న చిన్న గోశాల వాళ్ళు వచ్చే వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని కూడా గవర్నమెంట్ తొందరనే దీన్ని పరిష్కరించాలి. ఎందుకంటే గోశాలలు నడిచేది అంతా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ డొనేషన్స్ మీద నడుస్తున్నాయి. మనం ఓన్లీ గోశాలే అంటే యానిమల్ వెల్ఫేర్ అన్న తర్వాత కుక్కలు, నక్కలు, కోతులు, పిల్లులు అన్నీ జీవరాశులు వస్తాయి. ఇది ఓన్లీ గోశాల వరకు అయింది. మిగతా పశువుల గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి చొరవ తీసుకొని అక్రమంగా మన దగ్గర ఫిష్ మార్కెట్స్ ఉన్నాయి, వీటిని అరికట్టేయాలి. అక్రమంగా గోవులు ఏమంటారు కబేలాలకు వెళ్తున్నాయి, వీటిని కూడా ఆపేయాలని ఉద్దేశంతో మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. మాకు నమ్మకం ఉంది అతి త్వరలో గౌరవనీయులు మంత్రివర్యులు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాన్ని పరిష్కరించి అందరికీ మేలయ్యేటట్టుగా చూస్తారు. దీని మీద చూసినట్టు అంబులెన్స్ మరి రాష్ట్రంలో అన్ని చోట్లకి వెళ్ళే అవకాశం ఉందా? హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతానికి 1962 అనేది ఒకటి మాకు ఇవాళ అంబులెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 44 గోశాలకే పరిమితాయి. ఇది కూడా కాల్ మీద కాదు, వాళ్ళు రొటీన్గా రోజుకో గోశాలకు వెళ్తారు. ఒక 2 గోశాలకు 3 గోశాలకు వెళ్ళి అక్కడ ఉన్న గోవులకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏ గోశాల వాళ్ళైనా పర్మనెంట్ డాక్టర్ని పెట్టుకోవాలంటే అది చాలా ఖరీదైన పని, కొన్ని లక్షల్లో ఉంటాయి వాళ్ళ జీతాలు. అంతగానం గోశాల వాళ్ళు పెట్టలేరు. దాన్ని అనుగ్రహించి దాన్ని పరిగణలో తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఈ 44 గోశాలలోకే వాళ్ళు మాకు ఈ సర్వీసెస్ ఇస్తున్నారు. దాన్ని భవిష్యత్తులో మేము తెలంగాణలో ఉన్న వేరే జిల్లాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది వాళ్ళని కోరుతాం. కొన్ని ఏరియాలు చూసినట్టయితే రోడ్ల మీద యాక్సిడెంట్ జరిగినటువంటి గోమాతలు కూడా చాలా వరకు కానొస్తుంటాయి. వాటి విషయంలో ఏమన్నా జాగ్రత్తలు? వీటి కోసం కూడా 1962 అనేది ఉంది. అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరికి సడన్గా అప్పుడు ఆ థాట్ రాదు, ఇక్కడ జరిగింది ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకటి చేస్తారు. వాళ్ళ అదృష్టంతో నా కాల్ కనుక మా ఆఫీస్ కనుక వస్తే లేకపోతే మాకు వస్తే మా మెంబర్స్కి వస్తే మేము ఇమీడియట్గా దాన్ని 1962కు డైవర్ట్ చేస్తాము. ఎందుకంటే వెహికల్స్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒకటే ఉంది. ఒక చోట నుంచి ఒక కాన్స్టిట్యూన్సీ చిన్న కాన్స్టిట్యున్సీ పెద్ద ఉంటాయి, 50 ఎకరం 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ విస్తరణ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కొంత టైం పడుతుంది. లేకపోతే మాకు ఈ మధ్య కాలం అయితే మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏది వచ్చినా దాన్ని వాళ్ళు కరెక్ట్గా స్పందిస్తున్నారు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నప్పుడు కూడా గోరక్షక దళాలని సేనలు హిందూ సేనలు అని ఉన్నాయి, వాటి మీద అక్రమ కేసు కూడా పెట్టారని తెలుస్తుంది. వాటి విషయంలో మరి ఇప్పుడు తగినట్టు అంటారా? ఇప్పుడు గోవులను ప్రభుత్వమే రక్షిస్తుంది అంటారా? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండేటప్పుడే 2006లో భారతీయ ప్రాణిమిత్ర సంఘ అనే సంఘానికి చెందిన 62 మందికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది. అంటే గోవు వధ అనే సబ్జెక్ట్ కొంచెం కమ్యూనల్ ఇష్యూ అయిపోతుంది, అది సెక్యులర్ కాకుండా కమ్యూనల్ ఇష్యూ అయిపోయేసరికి అప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి ఎక్కడున్నా పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టారా లేదని దానికోసం మనం దాన్ని డీప్గా వెళ్ళేసి అక్కడ కేస్ టు కేస్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. మాకు తెలిసిన మటుకైతే మా 62 మెంబర్స్లోకి వెళ్ళి ఏ ఒక్కరి మీద ఇప్పటివరకు ఎటువంటి కేసులు కాలేదు. ఇక్కడ కూడా అయిందంటే దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రతిదీ గవర్నమెంట్ దృష్టికి పోకపోవచ్చు. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళతో కుమ్ముకయ్యి ఎవరితో కూడా అక్రమాల కేసు కూడా పెడతారు. అటువంటివి పెడితే మేము సహించేది లేదు. ఇప్పుడు ఎట్లయినా గవర్నమెంట్ మాకు పూర్తి సహాయ సహకారం అందిస్తాను కాబట్టి మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఖచ్చితంగా చర్య తీసుకునేటట్టుగా మేము కమిట్మెంట్తోనే ఉన్నాం.
ఈ సమావేశం ద్వారా మరి గోశాలలో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఏం చెప్తారు? మేము అన్ని గోశాల వాళ్ళ వ్యక్తులకి చెప్పేది ఒకటి, ఇవాళ కూడా దగ్గర ఒక 10-15 మంది గోశాల వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటి, ఇటువంటి అవకాశం మనకు ముందు ఇప్పుడు వరకు ఇది నేను గర్వంగా చెప్తున్నాను. నేను తెలంగాణలో పుట్టాను, పెరిగాను. మనకు 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట ఇటువంటి ఫెసిలిటీ అనేది లేదు. అక్కడ మనకి ఏ పార్టీ గవర్నమెంట్ ఉందో దానికి సంబంధం లేదు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రప్రథమంగా స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు మెంబర్స్లకు ఆఫీస్ కేటాయించడం కానీ, రెండవది ఏమంటారు దీనికి వాళ్ళకి అంబులెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతకుముందు మీరు కూడా అందరు విన్నారు, మినిస్టర్ గారు చెప్పారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పారు, డైరెక్టర్ లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పారు. ఎటువంటిది ఇష్యూ ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళు డిస్ట్రిక్ట్ తీసుకెళ్తే మన బాధ్యత ఏముంది, మన డిస్ట్రిక్ట్ అయితే తీసుకెళ్ళాలి. మన డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళేది వాళ్ళు ఏం చెయ్యరు, అది గుర్తుపెట్టుకోండి. నాకు ఆకలి వేసినప్పుడు నేను ఆకలితో ఉన్నా అంటేనే అన్నం పెడతారు నాకు. మన డిస్ట్రిక్ట్ తీసుకెళ్దాం. వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళు క్లియర్గా అన్నారు మీరు రిజిస్టర్ పెడతాం, స్టేట్ అంతా మానిటరింగ్ చేస్తాం. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి మనం కూడా సహకరించాలి. మాకు తెలిసిన మటుకైతే తెలంగాణలో ఇంకా భవిష్యత్తులో పశువులకు అన్యాయం ఇంతకుముందు ఎక్కువ మొత్తాన్ని అయ్యేది, రాను అది తగ్గుతుంది. ఎందుకంటే ఇవాళ ఇష్యూ చెప్తాను. ఇవాళ 30 జనవరి ఉంది, మహాత్మా గాంధీ వర్ధంతి ఉంది. మహాత్మా గాంధీ వర్ధంతి నాడు చాలా అన్ని చోట మాంసాహారం షాపులు అన్నీ బంద్ పెట్టాలి. కానీ జిహెచ్ఎంసీ లిమిట్లో చాలా వరకు ఓల్డ్ సిటీ ఏరియాలో, సౌత్ జోన్లో చాలా చోట ఓపెన్ పెట్టారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదో నామకే వస్తే పోయారు, ఎందుకు పోయారు, కొన్ని పోయారు, కొన్ని కేసు చేశారు, వదిలేశారు. అంటే గోశాల వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళ కడుపు నొప్పి ఏముందనేది గవర్నమెంట్కి అయినా డైరెక్టర్ని చెప్పచ్చు, ఇక్కడ ఆఫీస్ కూడా చూశారు అక్కడ చెప్పచ్చు, లేకపోతే మా స్టేట్ ఆఫీస్ ఉంది కాంచీగూడలో, అక్కడైనా చెప్పచ్చు. అక్కడ చెప్తే దాని మీద ఖచ్చితంగా చర్య అయ్యేటట్టుగా మేము చూసుకుంటాం. అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు పిడి రాజేశ్వరరావు గారు, వారిని విషయాలు చెప్పండి సార్. ఈ సమావేశం ద్వారా మీరు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తారు? ఆ రోజు త్రేతాయుగంలో శ్రీకృష్ణ భగవానుడు రాజ్యాన్ని ఏలినప్పుడు ఏ విధంగా గోవులైతే సంతోషంగా ఉన్నాయో, ఏ విధంగా దేశమంతా సుభిక్షంగా ఉందో, ఈరోజు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ఈ శాఖకు గోవులకు మంత్రిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం నిజంగా మాకు గోశాల వారందరికీ కూడా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వారు చాలా చేశారు, కానీ ఇంకా చేయవలసింది కూడా చాలా ఉంది. మేము ఈ సమావేశం ద్వారా వారిని కోరేదంటే, ఇప్పుడు ముఖ్యంగా పశువులకు దానా విషయంలో వచ్చినట్టయితే బేలర్లు బయట దొరికే పరిస్థితి లేదు, గడ్డిని వృధాగా కాలబెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా గోశాలలకు బేలర్ను తక్కువ ధరలో, సబ్సిడీ ధరలో బేలర్ గోశాలకు ఇచ్చినట్టయితే అది గోవులకు చాలా ఉపయోగపడుతుందని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమి కనుక ఇచ్చినట్టయితే దాని ద్వారా గోవులకు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఒకసారి మన్నించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క గడ్డి విత్తనాలు కూడా ఇంతమంది మంత్రి గారు చెప్పారు, వాటిని కూడా సబ్సిడీ ద్వారా అందిస్తే అది కూడా మాకు కొంత మేలని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ట్రెచర్లు కూడా ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇస్తే గోశాలకు కొద్దిగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంలో అయితే ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా ఒక కార్యాలయం, ఒక ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి 2 నెలలకోసారో 3 నెలలకోసారో కలెక్టర్ గారు ఆ జిల్లాలో ఉన్న అన్ని గోశాలలతోని సమన్వయం చేసుకొని ఎక్కడ ఏ ప్రాబ్లం తెలుసుకుంటే బాగుంటుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా జిల్లాకొకటి ఈ 1962 గోశాలకి ఏదైతుందో అది కూడా ప్రతి జిల్లాకొకటి ఇచ్చినట్టయితే మనకు దాదాపుగా అందరికి కూడా గోశాలలు అందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఇస్తే ఇక్కడి వరకే అది సరిపోతుంది. కానీ ప్రతి జిల్లా కేంద్రంలో ఇచ్చినట్టయితే జిల్లాలో కూడా అందరికీ ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా రాబోయే రోజులలో ఈ యొక్క గోశాలలు కాపాడడానికి ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు, నిజంగా గోవులకు సేవ చేసేటైతే మనుషుల కన్నా గోవులకు సేవ చాలా పుణ్యం. దీన్ని గ్రహించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచేందుకు మేము మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజులలో ఇంకా గోవుల కోసం ఎక్కువ కార్యక్రమాలు చెప్పాలని చెప్పి మేము వారిని కోరుకుంటున్నాం. అలాగే అమరావతి నుంచి మరి ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. రాను ఆవులు సంతతి తగ్గిపోతుంది. పూర్వం చూసినట్టయితే ఇంటి ముందరికి ఒకటి ఉండేది, ఇప్పుడు దాదాపు ఊరు కూడా కొన్ని కానట్లేదు. అంటే షెడ్లు వేసి కాపాడవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని ఎలాగ మీరు కాపాడే అవకాశం? చాలా ఇప్పుడు సేంద్రియ వ్యవసాయము ఎప్పుడైతే మనం మర్చిపోయినామో, పశు సంపద ఎప్పుడైతే మర్చిపోయినామో అంతే భయంకరంగా మనం వాతావరణాన్ని కూడా అనుభవిస్తున్నాం. సమాజం కూడా ప్రభుత్వము ఈ గోశాలలు కానీ సామాజిక సంస్థలు కానీ పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు గిత్త అనేది ఉండే రాష్ట్ర జాతికి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఇంకా ఇప్పుడు ఇప్పటివరకు ఏది లేదు. అయితే ఇది తూర్పు జాతి అవునంటే తూర్పు ప్రాంతంలోకి వెళ్ళి ఆవులు వచ్చేది కాబట్టి తూర్పు జాతి అన్నారు. అది తూర్పు జాతి కాదు, అమ్రాబాదు ఆవులు, అమ్రాబాద్ గిరి ఆవులు, అమ్రాబాద్ ప్రాంతం ఆవులు, అమ్రాబాద్ గిరి ఆవులు. అంటే దీంట్లో తూర్పు జాతి కాకుండా అమ్రాబాదు జాతి ఆవులుగా ఇది చేయాలి. అన్ని పశువుల కన్నా ఈ అమ్రాబాదు అడవి ప్రాంతం, నల్లమల్ల అడవి ప్రాంతం పశువులు కనుక ఇవి ఇంకా శ్రేష్టమైనవి. ఏ ప్రాంతానికైనా పోగలుగుతాయి. ఈ మామూలు పశువుల కన్నా ఇవి వ్యవసాయం కానీ దీన్ని ఇంకా ఎక్కువ పనిచేయగలుగుతాయి. ఇప్పుడు మేము సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం ఈ తూర్పు అమ్రాబాద్ ఆవు జాతి మీద. సంవత్సరం కింద దానికి ఆదరణ లేకున్నది. మేము ఎప్పుడైతే పని చేస్తున్నామో అంత చాలా మటుకు క్రాస్ బీడ్ అయ్యేది. మేము పని ప్రారంభం చేసినాక దానికి వాల్యూ కూడా పెరిగింది. అమ్రాబాద్ జాతి ఆవుకు ఇప్పుడు చాలా పిరమైంది. అప్పుడు 10,000కు దొరికేది, ఇప్పుడు 25,000 30,000 వరకు వస్తుంది. దీని మీద ఇది చేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రి గారు ఈ మన అగర్వాల్ అన్న కూడా చాలా వర్క్ చేస్తున్నాడు దీని మీద. వాళ్ళ సహకారంతో జరుగుతుంది. అసలు యాక్చువల్గా అగర్వాల్ అన్న సహకారంతో ఈ వ్యవహారం మొత్తం జరుగుతుంది. దాని మీద చాలా వరకు వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక 50,000 ఆవులు ఉన్నాయి. దాని సంరక్షణ కావాలి. దానికి కూడా ప్రభుత్వము అన్ని రకాలుగా సహకరించాలి. రైతులకు ప్రభుత్వం సహకరిస్తే దాని మేత కానీ దాని ఇక రకరకాలుగా ఉంటాయి. ఇక మా దగ్గర వెటర్నరీ డాక్టర్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాంతాలలో. ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఈ అమ్రాబాద్ జాతి ఆవు చాలా ఉపయోగం ఉంటుంది. చాలా ప్రాంతాలలో ఉన్నాయి, కాకపోతే ఎక్కువ క్రాస్ బీడ్. ఇప్పుడు ఉన్న దాంట్లోనే మేము సంరక్షించాలని దాన్ని ఇంకా ఒరిజినాలిటీ అమ్రాబాద్ పూర్తి ఒరిజినాలిటీ ఆవులను పెంపొందించాలనేది ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలతోటి మీరు సంతృప్తి చెందారా? సంతృప్తి చెందుతున్నాము. మేము ప్రభుత్వానికి, గోశాలల తరపున, పశు ప్రేమికుల తరపున మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇంకా దీంటిని గ్రౌండ్ లెవెల్ తీసుకుపోయి ఇంకా గోసంతతిని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. గోవుల గురించి ఈరోజు జరిగినటువంటిది మంచి సమస్య, మంచి ప్రోగ్రాం. ముఖ్యంగా కేసీఆర్ గారికి, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రుల గారికి చాలా కోటి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే యజ్ఞాలు చేస్తున్నారంటే ఏమైనా కానీ కేసీఆర్ యజ్ఞాలు చేస్తాడని అందరూ అంటున్నారు. మైండ్లో ఏం లేదు వాళ్ళకి నాలెడ్జ్. యజ్ఞం వల్ల అన్నం ఉద్భవిస్తుంది అనేటువంటిది భగవద్గీతలో చెప్పబడింది. వాళ్ళకి ఒకసారి చదివితే తెలుస్తుంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ చేసినటువంటి ఇంకా ముఖ్యమైన పని ఏమిటంటే మన తలసాని యాదవ్ గారికి ఈ గో సంరక్షణ గురించి, జంతు సంరక్షణ గురించి ఇచ్చిండు. అంటే మంచి పోర్ట్ఫోలియో. పూర్వకాలము యాదవులు మాత్రమే గోవులను పోషించేవాళ్ళు. వాళ్ళకు టెక్నాలజీ తెలుసు. గోవులను జంతుతతిని కూడా పోషించేటువంటి తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. త్యాగశీలంతో జంతువులను రక్షించుకునేటువంటి వాళ్ళ యొక్క ఉన్నది. అంటే పూర్వం కూడా మనకు శ్రీకృష్ణ భగవాన్ని కూడా గొల్లవాడు అని హేయంగా చేశారు. శ్రీకృష్ణ భగవాన్ యొక్క అవతారమే ఈ యాదవుల సంతతి కనుక ఈ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా మంచిగా ఉన్నది.